బీటెక్లో 70-80% ఆఫ్ ది టైం మీరు స్టడీస్ని పట్టించుకోరు. ఒకవేళ మీరు అలా పట్టించుకుంటున్నట్టయితే మీరు మీ బీటెక్ని వేస్ట్ చేస్తున్నట్టు. ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఇంత టైం పెట్టేస్తాను అంత టైం పెట్టేస్తాను అనుకుంటారు. సెట్ ఏ క్లియర్ పాత్. మీరు ఖచ్చితంగా 100% చేస్తేనే మీరు నేర్చుకోండి. దట్ ఈజ్ ఏ ప్రొడక్టివిటీ కిల్లర్ అనమాట. మీరు ఏం చేస్తున్నారు లైఫ్లో అనేది ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. ఇందులో మన ఎంజాయ్మెంట్స్ మనం ఏమీ వదులుకోని అవసరం లేదు. ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మీ దగ్గర ఉన్న స్కిల్ని మీరు మానిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. 1000 జాబ్స్కి అప్లై చేసినా సరే ఒక్క ఇంటర్వ్యూ రాకపోయే ఛాన్స్ ఉంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ గౌతమ్ తిరి. నేను లాస్ట్ 6 years నుంచి కోడ్ చేస్తున్నాను. అండ్ డ్యూరింగ్ మై కాలేజ్ నేను స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విన్ అయ్యాను విత్ 1 lakh rupees క్యాష్ ప్రైజ్ యాజ్ ఏ టీమ్. అండ్ నాకు ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, వేరే టీచ్ కోడింగ్ ప్రాజెక్ట్స్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను 10+ డిఫరెంట్ కంట్రీస్ క్లయింట్స్తో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేశాను. రైట్ నో నేను ఒక ఫిన్టెక్ స్టార్టప్లో ST2గా వర్క్ చేస్తున్నాను. ఈ జర్నీలో నేను జియో ఫైనాన్స్ సర్వీసెస్, పేటిఎం, పైసా బజార్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్ లాంటి టాప్ ఫైనాన్స్ కంపెనీ టెక్ టీమ్స్తో వర్క్ చేశాను. సో వాట్ ఎవర్ ఐమ్ షేరింగ్ టుడే is not just a theory, it's practically proven, real struggle and most importantly what actually works. సో నేను షేర్ చేసేవన్నీ నా రియల్ ఎక్స్పీరియన్సెస్తో అండ్ రియల్ ప్రాసెస్తో చెప్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో, వాచ్ టిల్ ది ఎండ్. నేను ఫస్ట్ టైం ఆన్ కెమెరా మాట్లాడుతున్నాను. సో వి గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ ది క్వాలిటీ అనమాట. అండ్ మీలో ఎవరైనా వీడియో ఎడిటర్స్ ఆర్ థంబ్నెయిల్ ఎడిటర్స్ ఉంటే DM me on Instagram. We can work together to improve our overall channel quality. So let's get into the video. బీటెక్లో 70-80% ఆఫ్ ది టైం మీరు స్టడీస్ని పట్టించుకోరు. ఒకవేళ మీరు అలా పట్టించుకుంటున్నట్టయితే మీరు మీ బీటెక్ని వేస్ట్ చేస్తున్నట్టు. అవును, బికాస్ బీటెక్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ స్టడీయింగ్ దోస్ 10-20 year old సబ్జెక్ట్స్ అనమాట. ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీరు ఈ 70-80% ఆఫ్ ది టైంని మీరు మీ ఫ్రెండ్స్తోని మూవీస్కి, గేమ్స్కి, ఈవెంట్స్ అని, ఇంకా సమ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని 70-80% ఆఫ్ ది టైం స్పెండ్ చేసేస్తారు. బట్ ఈ రిమైనింగ్ 20-30%ని మీరు మీ కెరియర్ని సెట్ చేసుకోవడానికి ది బెస్ట్ వే పాసిబుల్ ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియో. ఇలాంటి రోడ్ మ్యాప్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. మీరు జస్ట్ ChatGPTకి వెళ్ళి ఐ వాంట్ టు బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, గివ్ మీ ఏ రోడ్ మ్యాప్ అంటే అది కంప్లీట్ డీటెయిల్స్ స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. బట్ వాటికి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటి అంటే అవన్నీ వాట్ యూ షుడ్ లెర్న్ అనేవి చెప్తాయి. బట్ ఈ వీడియో వాట్ యూ షుడ్ లెర్న్తో పాటు హౌ టు లెర్న్ అండ్ వాట్ ఈస్ ది ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే మీరు అది నేర్చుకోవడానికి మీరు సెటప్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి అండ్ సమ్ మైన్యూట్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తాయి. ఈ మైన్యూట్ డీటెయిల్స్ అనేవి, ఈ 20% ఆఫ్ దిస్ మైన్యూట్ డీటెయిల్స్ అనేవి మీ 80% ఆఫ్ ది రిజల్ట్స్కి వే అవుతాయి. నాకు ఒక 3 cousin brothers ఉన్నారు. ఒకరు డిప్లొమా ఫైనల్ ఇయర్, ఇంకొక 2 బీటెక్. సో వీళ్ళు నన్ను లాస్ట్ 2 years నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నేను ఇది చేయాలా అది చేయాలని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. నేను వాళ్ళకి చెప్పేది ఏదో ఇలా ఆన్లైన్లో షేర్ చేస్తే దట్ విల్ హెల్ప్ 100 different other స్టూడెంట్స్, రైట్? స్టెప్ 1 ఏంటంటే లెర్న్ టైపింగ్. మీరు ఈ టైపింగ్ రాకుండా మీరు లైఫ్ లాంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద చేయాలి అంటే అది లుక్ సో డమ్ వే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా మీరు ఇలా కొట్టేస్తుంటే ప్రొఫెషనల్గా ఉండదు. దట్ విల్ పుట్ యూ డౌన్ అనమాట. సో మీరు ప్రొఫెషనల్ టైపింగ్, టచ్ టైపింగ్ని రోజుకి 10 minutes పాటు ఒక 2 weeks, జస్ట్ 2 weeks నేర్చుకుంటే మీరు 40 words per minute టైప్ చేయగలరు. 40 words per minute యాజ్ ఏ టచ్ టైపింగ్ ఈజ్ ఇనఫ్ అనమాట. మీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీకు C లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో జావా ఉంటుంది, థర్డ్ ఇయర్లో పైథాన్ ఉంటుంది. సో కాలేజ్ బట్టి, కరికులం బట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ అవుతూ ఉంటాయి. నా బ్రదర్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను పైథాన్ నేర్చుకుంటున్నాను, నాకు ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్స్, ఈ ఫండమెంటల్స్ ఇవన్నీ తెలిసాయి, బట్ నేను వీటితో ఏం చేయాలి, ఎలా చేయాలి, అదొక $1 million క్వశ్చన్ అనమాట. వాళ్ళు నేర్చుకుంటున్నారు, బట్ దాన్ని రియల్ వరల్డ్లో ప్రాక్టికల్గా ఎలా యూస్ చేయాలనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా మీరు ఐదర్ యాప్ డెవలపర్ అవుదాం అనుకున్నా, వెబ్ డెవలపర్ అవుదాం అనుకున్నా, ఏ ఇంజనీర్ అవుదాం అనుకున్నా, క్లౌడ్లోకి వెళ్దాం అనుకున్నా, డెవాప్స్ అవుదాం అనుకున్నా సరే నేను హైలీ రికమెండ్ యూ టు స్టార్ట్ విత్ HTML CSS. మీరు HTML CSSలో మాస్టర్స్ అవనవసరం లేదు, బట్ మీరు బేసిక్ లెవెల్లో ఒక సింగిల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసేలా రెడీ అయితే సరిపోతుంది. సో HTML CSS మీకు సబ్కాన్షియస్గా కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది అనమాట, విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఫర్దర్ లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఏం అవుదాం అనుకుంటున్నారో అనేది డిసైడ్ కావాలి. మీరు వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే ఏ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా, ML వైపా, క్లౌడా, డెవాప్సా, ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. సో మీరు వెబ్ డెవలపర్ ఆర్ యాప్ డెవలపర్ అవుదాం అనుకుంటే ఇమీడియట్లీ స్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్. ఇవి కాకుండా మీరు ఏం చేద్దాం అనుకున్నా, ఎనీథింగ్ ఎల్స్ చేద్దాం అనుకుంటే వితౌట్ ఎక్స్ట్రా థింకింగ్ స్టార్ట్ విత్ పైథాన్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఇంత టైం పెట్టేస్తాను, అంత టైం పెట్టేస్తాను, సో తర్వాత నేను స్విచ్ అవ్వలేను అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద కేస్. స్విచ్చింగ్ ఫ్రమ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వే ఈజియర్ దెన్ యూ థింక్. సో మీరు చాలా ఈజీగా, మీరు ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇంకో దానికి స్విచ్ అవ్వడం వెరీ ఈజీ. సో హైలీ రికమెండ్ యూ టు సెట్ ఏ క్లియర్ పాత్. గో టు ChatGPT అండ్ ఆస్క్ ఫర్ ఏ క్లియర్ కట్ రోడ్ మ్యాప్. సో అది వితౌట్ ఎనీ థింకింగ్ జస్ట్ ఫాలో ఇట్ అనమాట. మీరు జస్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అంతే.
ఈ రోడ్ మ్యాప్ అనేది నాకు ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని ఏం లేదు. జస్ట్ మీరు ChatGPT ఇచ్చిన రోడ్ మ్యాప్ విల్ బి గుడ్ టు గో అనమాట. లెర్నింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ లెర్నింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకుందాం అనుకున్నారు. ఈ పైథాన్ నేర్చుకునేటప్పుడు ఒక యూట్యూబ్ వీడియోనో లేదా ఒక యూడెమీ కోర్సునో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అది అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ మీరు అలా చేస్తే మీరు 100 టైమ్స్ చూసినా 1000 టైమ్స్ చూసినా మీకు రాదు. మీకు రావాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఇన్స్ట్రక్టర్ ఏదైతే చెప్తాడో అది మీరు ఖచ్చితంగా మీ చేతితో మీరు కీబోర్డ్లో టైప్ చేయాలి. మీరు టైప్ చేయకుండా మీకు రాదు. సో హైలీ రికమెండ్ యూ టు స్టార్ట్ టైపింగ్ వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్టర్ ఇన్ ద వీడియో సేయింగ్. సో అది మీరు ఖచ్చితంగా 100% చేస్తేనే మీరు నేర్చుకోండి. లేదంటే రేదర్ స్టాప్ వాచింగ్ వీడియోస్. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, ఈ వీడియోలో ఇన్స్ట్రక్టర్ చెప్పే కోడ్ సేమ్ ఎగ్జాక్ట్ కోడ్ మీరు రాస్తున్నా కానీ అది వీడియోలో వర్క్ అవుతుంది, మీకు వర్క్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డ్రాప్ ఆఫ్ అయిపోతారు. ఆ వీడియో వదిలేసి ఇంకొక వీడియోకి జంప్ అయిపోతారు. బట్ ఇలా చేయకుండా యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. చాలా సిచ్యువేషన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఒక చిన్న లైన్ మిస్ అవుతాను కానీ అది నేను రియలైజ్ అవ్వను అనమాట. ఆ రియలైజ్ అవ్వకపోవడం వల్ల నాకు ఎర్రర్ వస్తుంది. మీకు ChatGPT ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ట్యూటోరియల్ కంటిన్యూ చేయండి. బట్ అంతేగాని ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయినని చెప్పి ఆ వీడియో వదిలేసి వేరే వీడియోకి జంప్ అవ్వకండి. మీరు జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే సమ్ ఎంటర్టైన్మెంట్ వీడియో వస్తుంది, మీరు దానిలో స్ట్రక్ అయిపోయి మీరు ఆ వీడియోని అలా కంటిన్యూ చేసుకెళ్ళిపోయి ఒక 1 అవర్ తర్వాత లేచి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎక్స్ట్రీమ్లీ డీప్ ఫోకస్తో చేయండి. యూ మస్ట్ పుష్ యువర్ సెల్ఫ్ టు ఫినిష్ దట్ వీడియో. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీరు ఏమవుతారనే దాన్ని చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ మీరు క్లియర్గా ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే హాస్టల్ లేదా బయట రూమ్స్ రెంట్స్ తీసుకొని ఉంటారు. హాస్టల్ అయితే ఒక సింగిల్ బెడ్ ఉంటుంది, చిన్న బెడ్ ఉంటుంది. ఈ రూమ్స్లో ఏంటంటే కిందే మ్యాట్రెస్ వేసి పడుకుంటారు. సో మీరు లెర్నింగ్ కూడా సేమ్ థింగ్ యూస్ చేస్తే దట్ ఈజ్ ఏ ప్రొడక్టివిటీ కిల్లర్ అనమాట. మీరు ప్రొడక్టివ్గా నేర్చుకోలేరు. మీరు ఒక 3 hours స్పెండ్ చేసినా హాఫ్ అన్ అవర్లో నేర్చుకునేంత కూడా నేర్చుకోలేరు మీరు. సో మస్ట్ అండ్ షుడ్గా ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ టేబుల్ అండ్ చైర్. ఒకవేళ మీకు హాస్టల్లోని లేదా మీ రూమ్లోని టేబుల్ అండ్ చైర్కి సెటప్కి సరిపోదు, కుదరదు అనుకుంటే జస్ట్ ఒక ప్లాస్టిక్ చైర్ కొనుక్కోండి అండ్ ఒక లార్జ్ వుడెన్ ప్లాంక్ కొనుక్కోండి. మీరు ఆ చైర్ పైన నీట్గా వుడెన్ ప్లాంక్ పెట్టుకొని కూర్చొని యూ క్యాన్ స్టార్ట్ కోడింగ్ అనమాట. ఎప్పుడు మీ చైర్ అండ్ టేబుల్ పక్కన ఒక వాటర్ బాటిల్ ఉండాలి అండ్ సమ్ స్నాక్స్ టు ఈట్ అనమాట. అవి ఉంటే మీరు లాంగ్ టైమ్స్ కూర్చోగలరు అండ్ మీరు ప్రొడక్టివ్గా వర్క్ చేయగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మీ ల్యాప్టాప్ని ఎక్కడైనా పెడుతున్నారంటే దాన్ని లోపల తీసుకెళ్ళి ఎక్కడో దాయడం కాకుండా మీరు ఎప్పుడు తీద్దాం అనుకుంటే అప్పుడు లెస్ దెన్ 15 secondsలో దాన్ని ఓపెన్ చేసే విధంగా దాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి. సో మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు బెడ్ పై నుంచి లేచి ఆ ల్యాప్టాప్ తీసి ఓపెన్ చేయడానికి మీకు 15 seconds కంటే ఎక్కువ టైం పట్టకూడదు. అది ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్కి మీకు లెస్ ఎఫెక్ట్ ఉన్న థింగ్స్ని మీకు తెలియకుండానే మీరు స్టార్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది అనమాట. సో దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అండ్ నెక్స్ట్ ట్రాకింగ్. వాట్ యూ ట్రాక్ విల్ గ్రో. మీరు దేన్నైతే ట్రాక్ చేస్తారో అది గ్రో అవుతుంది. స్టెప్ ఎంత ఇంపార్టెంట్ అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఒక కోర్స్ నేర్చుకుంటున్నా, మీరు ఒక ప్రాజెక్ట్స్ చేస్తున్నా, వాట్ ఎవర్, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ లెర్నింగ్ అనమాట. మీరు ఏ విషయంలో అయినా సరే యూ స్టార్ట్ ట్రాకింగ్. మీరు ఏం చేస్తున్నారో లైఫ్లో అనేది ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. యూ విల్ సీ అన్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే హైలీ రికమెండ్ యూ టు ఆఫ్టర్ దిస్ వీడియో క్రియేట్ అన్ ఎక్సెల్ షీట్. ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయండి. నేను స్క్రీన్ పై చూపిస్తున్నట్టు నెంబర్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, టైమ్ స్లాట్స్, హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ అండ్ మీరు ఏం చేశారు అండ్ ఎనీ యూజ్ఫుల్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా అండ్ రిమార్క్స్. నేను ఈ స్క్రీన్ పై చూపిస్తున్నట్టు మీరు ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి. లేదా జస్ట్ వైట్ నోట్స్ తీసుకొని డేట్, టైమ్ స్లాట్స్, టైమ్ స్పెంట్, టాపిక్స్, రిమార్క్స్ అని ఈ కాలమ్స్ క్రియేట్ చేసి యూ స్టార్ట్ ట్రాకింగ్. మీరు రియల్గా ఎంత టైం స్పెండ్ చేశారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ కోర్స్ చేస్తున్నారంటే ఒక 1 month 2 months చేస్తారు, బట్ నాకు రావట్లేదు అంటారు. కానీ మీరు జెన్యూన్గా ఈ ట్రాకింగ్ ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే మీరు లెస్ దెన్ 20-30 hours పెట్టారు దానికి. ఈ 2-3 monthsలో మీరు లెర్నింగ్ పై ప్యూర్గా పెట్టింది ఒక 20-30 hours కూడా ఉండదు. ఆ కేసులో నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. ఎలా అంటే నేను స్టార్టింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, పైథాన్, జాంగో ఇవన్నీ నేర్చుకున్నాను. బట్ వాటితో నాకు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా తక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో హ్యావ్ టు లెర్న్ రియాక్ట్ JS అనమాట. ఈ రియాక్ట్ JS నేర్చుకోవడానికి నేను ఒక ప్రాపర్ ట్రాకింగ్ సెటప్ చేసుకున్నాను నోషన్లో. మీరు నోషన్ యూస్ చేయొచ్చు, ఎక్సెల్ యూస్ చేయొచ్చు, లేదా సింపుల్ ఒక వైట్ నోట్బుక్లో ట్రాక్ చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ట్రాక్ చేయండి. ట్రాకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 89 గంటలు పెట్టి నేను కంప్లీట్ రియాక్ట్ JS విత్ 3 projects చేశాను. అండ్ విత్ ఇన్ 1 month ఐ గాట్ ఏ జాబ్ ఇన్ మై కరెంట్ కంపెనీ. ఈ ట్రాకింగ్ ఏం చేస్తుందంటే మీకు సబ్కాన్షియస్గా మల్టిపుల్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తుంది మీ బ్రెయిన్లో. సో స్టార్ట్ ట్రాకింగ్.
ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నేను ఒక రోడ్ మ్యాప్ తెచ్చుకున్నాను, రూమ్లో సెటప్ చేసుకున్నాను అండ్ నేను ట్రాకింగ్ కూడా చేస్తున్నాను. బట్ బ్రో నాకు ఇవన్నీ చేయడానికి టైం సరిపోవట్లేదు అనేది ఒక పెద్ద ఎక్స్క్యూజ్. అది మీకు మీరు ఇచ్చుకునే ఒక పెద్ద ఎక్స్క్యూజ్. మీరు ఎవరైనా అలా చెప్తే నేను నమ్మను. బీటెక్లో ఎంత టైం ఖాళీ ఉంటుందంటే అంత టైం ఖాళీ ఉంటుంది. బట్ ఈ ఖాళీ ఉన్న టైంలో మన ఎంజాయ్మెంట్స్ మనం ఏమీ వదులుకోని అవసరం లేదు. యూ క్యాన్ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ క్యాన్ గో అవుట్ ఫర్ ఎ మూవీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూ క్యాన్ చిల్ అవుట్. బట్ మీకు ఆ రిమైనింగ్ 10 to 20% ఆఫ్ ది టైం ఏదైతే ఉందో యూ మస్ట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు నేర్చుకోవడానికి ఖచ్చితంగా అది యూజ్ చేయాలి. రోజుకి జస్ట్ 1 or 2 hours సరిపోతుంది. జస్ట్ 1 or 2 hours ఎవ్రీ సింగిల్ డే. మీరు కొన్ని రోజులు XYZ సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది, బట్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. మీకు బ్రేక్ తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. యూ క్యాన్ టేక్ సమ్ బ్రేక్స్, బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ కమ్ బ్యాక్ టు ది రొటీన్. నాకు టైం సరిపోవట్లేదు అని ఎక్స్క్యూజ్ చేసే వాళ్ళకి నేను చెప్పే ప్లాన్ ఏంటంటే టేక్ ప్లాన్డ్ లీవ్స్. ఈ కాలేజ్లో 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయడం అదొక మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఈ 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. కాబట్టి ఈ 75లో 25% రిమైనింగ్ ఉంటుంది కదా, అందులో 15% మీరు మీ అవసరాలకి యూజ్ చేసేస్తారు ఆ లీవ్స్. ఈ రిమైనింగ్ 10% లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాపర్గా ప్లాన్డ్గా లెర్నింగ్ గురించి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కోర్స్ చేశారు అండ్ మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ని మీరు ఒక 2 weeks డైలీ 1 hour చేసేదానికన్నా మీరు ఒక సాటర్డే ఆర్ మండే లీవ్ తీసుకొని ఈ కంప్లీట్ 2-3 days ఆ ప్రాజెక్ట్పై వర్క్ చేయండి. మీరు 1 or 2 hours ఒక 2 weeks పెట్టిన దానికన్నా ఈ కంటిన్యూస్గా 2 to 3 days చేసిన ప్రాజెక్ట్కి వెరీ ఇంపాక్ట్ అనమాట. చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాటిపైన. యూ విల్ లెర్న్ ఎ లాట్. ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ అన్నీ ఏంటంటే మీ బ్రెయిన్లో మీకు తెలియకుండా కొన్ని ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాయి. దట్ ప్యాటర్న్స్ క్రియేటివ్ లక్ అనమాట. ఈ ప్యాటర్న్స్ మీకు తెలియకుండానే మీకు ఒక లక్ని క్రియేట్ చేసుకొస్తాయి. సో ఇప్పటి వరకు మీరు అన్ని సెటప్ చేసుకున్నారు, అంతా నేర్చుకున్నారు. సో నౌ మీ దగ్గర కొంత స్కిల్ ఉంది. ఈ స్కిల్ని మీరు మానిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మీ దగ్గర ఉన్న స్కిల్ని మీరు మానిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. వేలు లక్షలు సంపాదించాలని కాదు, మీ దగ్గర ఉన్న స్కిల్ని ఎప్పుడైతే మీరు మానిటైజ్ చేసుకున్నారో మీలో ఒక స్పార్క్ వస్తుంది. దట్ స్పార్క్ విల్ బీ ఇనఫ్ టు క్రియేట్ లక్. ఆ స్పార్క్ మీకు తెలియకుండా ఎంత లక్ని మీకు క్రియేట్ చేస్తుందంటే మీకు తెలియకుండా మీ దగ్గరికి ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇవి ఇమీడియట్గా రావు, బట్ డెఫినెట్గా వస్తాయి. ట్రస్ట్ మీ దగ్గర ఉన్న స్కిల్ని మీరు ఖచ్చితంగా మానిటైజ్ చేసుకోవాలి. లేదు నేను ఇంకా ప్రిపేర్ అయ్యి నేను ఒక మంచి హై ప్యాకేజ్ జాబ్కి వెళ్తా అంటే దట్స్ అప్ టు యూ, బట్ ఐ హైలీ రికమెండ్ యూ టు మానిటైజ్ యువర్ స్కిల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ మానిటైజేషన్ స్కిల్ అనేది మైండ్ సెట్లో ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి మీరు ఇంకా ఎక్కువ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మీకు తెలియకుండానే. ఓకే, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి కానీ మీరు మానిటైజ్ చేసుకోమంటున్నారు, బట్ అది ఎలా చేసుకోవాలి అంటే ది ఈజియెస్ట్ వే టు మానిటైజ్ ఎనీ స్కిల్ ఈజ్ టీచింగ్. అంటే ఈ టీచింగ్ ఏంటి, నాకు మొహమాటం ఎక్కువ, నాకు కాస్త షై, నేను టీచ్ చేయలేను అనుకుంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు డిఫరెంట్ పీపుల్. వాళ్ళకి ఏదో ఒక టూల్ చేయడం కానీ దెర్ ఆర్ టన్స్ ఆఫ్ వేస్ అనమాట. నేను దీనిపైన ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మీకు ఒకవేళ వీడియో కావాలి అంటే కమెంట్ డౌన్ బిలో ఐ నీడ్ స్కిల్ మానిటైజేషన్ వీడియో అని. సో నేను డెఫినెట్గా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్. మీరు నేర్చుకున్నట్టు వదిలేకుండా, కాన్సెప్ట్ల కింద వదిలేకుండా మీరు వాట్ ఎవర్ యూ లెర్న్ అప్లై ఇట్ ఇన్ ఏ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. ఈ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో ఎలా అప్లై చేయాలంటే స్టార్ట్ విత్ వెరీ బేసిక్ అండ్ బోరింగ్ ప్రాజెక్ట్స్. సింపుల్ 2D అప్లికేషన్స్, వెదర్ అప్లికేషన్స్, ఇలాంటి బేసిక్ అండ్ బోరింగ్ అప్లికేషన్స్తో స్టార్ట్ చేయండి. అండ్ గ్రాడ్యువల్గా ఒక మెగా ప్రాజెక్ట్ చేయండి. ఈ మెగా ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అంటే దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ దట్ యూ లెర్న్ అనమాట. మీరు పైథాన్ నేర్చుకున్నారు లేదా జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు, ఒక 2D అప్లికేషన్స్తో స్టార్ట్ చేయండి. ఈ 2D అప్లికేషన్లో మీకు CRUD ఆపరేషన్స్ తెలుస్తాయి, అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు ఒక వెదర్ అప్లికేషన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ చాలా కామన్ అండ్ బోరింగ్ ప్రాజెక్ట్స్లో అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ మేక్ యూ లెర్న్ దీస్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనమాట. సో ఈ వెదర్ అప్లికేషన్లో మీరు ఒక APIని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఒక APIని ఎలా యూస్ చేయాలి అనేది నేర్చుకుంటారు. అండ్ దెన్ మీరు ఈ కాంబినేషన్ కూడా ఒక ప్రాజెక్ట్ చేయండి. ఇలా చేస్తూ దెన్ కమ్ అప్ విత్ అన్ ఐడియా దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆర్ కమ్ అప్ విత్ అన్ ఐడియా దట్ యూ హ్యావ్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ సంథింగ్ ఆన్ దట్ ఐడియా అనమాట. మీరు ఏ ప్రాజెక్ట్స్ చేసినా, అది సింపుల్ 2D అప్లికేషన్ అయినా, అది యూట్యూబ్ క్లోన్ అయినా, ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే డిప్లాయ్ ఇట్. ఈ డిప్లాయ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎంత చిన్న ప్రాజెక్ట్ చేసినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా మీరు డిప్లాయ్ చేయండి. అది డిప్లాయ్ చేసి దానికి ఒక పబ్లిక్ URL ఇస్తుంది. చాలా ఫ్రీ హోస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి. మీ గిటబ్లో పెట్టి మీరు దాన్ని హోస్ట్ చేయండి. ఆ ఉన్న పబ్లిక్ URLs అన్నీ ఒక దగ్గర డాక్యుమెంట్ చేయండి. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా XYZ సిచ్యువేషన్లోని ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్లో మీరు డిప్లాయ్ చేసిన లింక్స్లో ఏదో ఒక లింక్ ఓపెన్ చేసి ఇది నేను చేసిన ప్రాజెక్ట్ అని చూపిస్తే అది కదా ఇంపార్టెంట్. అది నీకు ఎటువంటి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుందో నీకు కూడా తెలియదు.
అలాంటి ఆపర్చునిటీస్ నాకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను ఎంత చిన్న ప్రాజెక్ట్ చేసినా నేను దాన్ని హోస్ట్ చేసేవాడిని. హోస్ట్ చేసి XYZ సిచ్యువేషన్లో అవసరమైనప్పుడు నేను వాళ్ళకి చూపించేవాడిని. అలా చూపించడం ద్వారా నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అలాంటి ఆపర్చునిటీస్ మీకు కూడా క్రియేట్ అవ్వాలి అంటే మీరు ఏ వర్క్ చేస్తున్నా సరే, ఏ స్కిల్ నేర్చుకున్నా సరే దాన్ని డాక్యుమెంట్ చేసి దాన్ని ఆన్లైన్లో ప్రెజెంట్ చేసి XYZ సిచ్యువేషన్లో అవసరం అయినప్పుడు దాన్ని మీరు ఈజీగా చూపించగలరు. ఒకవేళ మీరు డిప్లాయ్ చేయకపోతే ఏదో సిచ్యువేషన్లో నేను ఈ ప్రాజెక్ట్ చేసా అంటావు, బట్ దానికి ప్రూఫ్ ఏంటి? నువ్వు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా ఇక్కడ చెప్పింది మాట చెల్లదు. కానీ నువ్వు ఎంత చిన్న ప్రాజెక్ట్ చేసినా ఇక్కడ అది ఆన్లైన్లో చూపించేసరికి నీకు వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ నీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయి అండ్ నీ మైండ్ సెట్ని కూడా షిఫ్ట్ చేస్తాయి. నెక్స్ట్ స్టెప్ ప్రొఫైల్ బిల్డింగ్. మీరు ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్, మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్, పర్సనల్ ప్రాజెక్ట్స్, మీ అచీవ్మెంట్స్ ఇవన్నీ క్యూరేట్ చేసి ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ హై యాక్షనబుల్ వర్డ్స్తో ఒక ప్రాపర్ రెజ్యూమ్ క్రియేట్ చేయండి. అండ్ ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ పైన నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. మీకు ఆ వీడియో కావాలంటే ఐ నీడ్ ఏ వీడియో ఆన్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అని కమెంట్ చేయండి, ఫుల్ లెంత్ వీడియో క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ థింగ్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ విత్ యువర్ నేమ్. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ ఫుల్ నేమ్తోని మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ని క్రియేట్ చేయండి. అండ్ క్రియేట్ చేసి అక్కడ మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో, డిప్లాయ్ చేసిన లింక్స్ మీకు నచ్చినవి మీరు కొన్ని షేర్ చేయండి. ఇప్పటికి మీరు నేర్చుకున్న అన్ని థింగ్స్ నుంచి మీకు ఒక డీసెంట్ ఇనఫ్ ప్రొఫైల్ బిల్డ్ అయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జాబ్ హంట్. ఈ జాబ్ హంట్ ఎలా చేయాలి అంటే, మీ దగ్గర ఒక స్కిల్ ఉంది. మీరు అయితే బేసిక్లో ఉన్నారు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా, ఆర్ ప్రో లెవెల్లో ఉన్నారా, మీ దగ్గర అయితే ఒక బేసిక్ స్కిల్ ఉంది అండ్ మీరు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ మీకు ఒక రెజ్యూమ్ ఉంది, మీకు డిఫరెంట్ సోషల్ మీడియాస్లోని అండ్ డిఫరెంట్ జాబ్ ప్లాట్ఫామ్స్లోని ప్రొఫైల్స్ ఉన్నాయి. సో వీటన్నింటినీ ఎంత క్లియర్గా, ఎంత నీట్గా పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా పాలిష్ చేయండి. మీకు కనిపించిన లేదా మీకు రిలవెంట్ అనుకున్న ప్రతి సింగిల్ జాబ్కి అప్లై చేయండి. ఎన్ని జాబ్స్ కనిపిస్తే అన్ని జాబ్స్కి మీరు ప్రాపర్గా ఈ ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత, సో ఎన్ని జాబ్స్ కనిపిస్తే అన్ని జాబ్స్కి మీకు కనిపించిన ప్రతి జాబ్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత నేను ఒక 100 అప్లై చేస్తే నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చేస్తుంది అనుకుంటారు. రాంగ్. మీరు ఒక 1000 జాబ్స్కి అప్లై చేసినా సరే ఒక్క ఇంటర్వ్యూ రాకపోయే ఛాన్స్ ఉంది. బట్ డోంట్ వరీ, ఇది మీకే కాదు అందరికీ జరుగుతుంది. సో స్టార్ట్ అప్లయింగ్ అండ్ స్టార్ట్ రీచింగ్ అవుట్ టు పీపుల్. మీకు తెలిసిన ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న సీనియర్స్, జూనియర్స్ ఎవరినైనా సరే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ యర్ రిఫరల్. మీకు ఎవరిని వీలైతే వాళ్ళని రిఫరల్స్ అడగండి, ఎక్కడ వీలైతే అక్కడ అప్లై చేయండి. సో ఫైనల్లీ మీకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది అంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూని అటెండ్ చెయ్యకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఒక ఇంటర్వ్యూ వచ్చిందో, ఈ రోజుల్లో జాబ్ రావడం కన్నా ఇంటర్వ్యూ రావడం చాలా డిఫికల్ట్ థింగ్. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడైతే మీకు షెడ్యూల్ అయిందో మీరు ఇమీడియట్గా చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 డేస్లో ఇంటర్వ్యూ ఉన్నారు, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉన్నారు, నెక్స్ట్ 1 వీక్లో ఇంటర్వ్యూ ఉంది అంటే యూ షుడెంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. ఎనీ హౌ భూమి తలకిందులైనా సరే మీరు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ప్రయత్నించాలి. అది ఎలా అంటే, స్టార్ట్ గివింగ్ యాజ్ మెనీ మాకప్ ఇంటర్వ్యూస్ యాజ్ పాసిబుల్. మీ ఫ్రెండ్ లేదా మీ సీనియర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఎవరి దగ్గర వీలైతే వాళ్ళ దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వకుండా మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూని ఫేస్ చేస్తున్నట్టయితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ యూ విల్ బీ రిజెక్టెడ్. సో ఈ రిజెక్ట్ అవ్వకుండా ఈ వచ్చిన ఇంటర్వ్యూని 100% క్రాక్ చేయాలి అంటే ప్రాక్టీస్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ యాక్టివ్లీ లుక్ ఇన్ టు వాట్ యాక్చువల్లీ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. మీరు యూట్యూబ్కి వెళ్ళిపోండి. సో XYZ కంపెనీలో XYZ రోల్కి ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారు, లేదా XYZ రోల్కి కామన్గా ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఓవర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మీరు ఓవర్ ప్రిపేర్ అవ్వాలి. సో ఫైనలీ you landed your dream job. So with that all being said, all the best for your career, and you can come to my Instagram and you can talk to me.